హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు భావాలు, జ్యోతిష శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనవి భావాలు. ఈ భావాలు అంటే హౌజెస్ కేవలం ఒక సమాచార పట్టిక మాత్రమే కాదు, మనం అంటే మనిషి పుట్టుక నుండి మరణం వరకు మరియు ఆ తర్వాత మోక్షం పొందే వరకు సాగే పూర్తి జీవిత ప్రయాణానికి ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. ఓకే, మన పురాతన జ్యోతిష్యులు ఈ 12 భావాలని మానవ జీవితంలో చతుర్వేద పురుషార్థాలుగా మరియు ధర్మ అర్థ కామ మోక్షాల ఆధారంగా కూడా వర్గీకరించారని చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం ఈ 12 భావాలు ఈ రాశి చక్రంలో మరియు లగ్న చక్రంలో ఒక్కో భావం ఏమేం చెప్తుందో ఈరోజు చూద్దాం. తనుభావం ఒకటవ హౌస్, ఒకటవ ఇల్లు, ఇది తనుభావం. ఇది ఏంటి? వ్యక్తిత్వం, శరీరం, ఆరోగ్యం, రూపం మరియు మన జీవిత ప్రారంభ హౌస్ అన్నమాట. అంటే ఇక్కడ ఈ తనుభావం ఏం చెప్తుంది? మన లగ్నం, ఈ భూమిపైకి మనం వచ్చిన క్షణం, దీనిని ఫస్ట్ హౌస్ కింద చూపిస్తారు. ఇక్కడ లోతైన విశ్లేషణ ఏంటంటే, మిగిలిన 12 భావాలని మనం అనుభవించడానికి ఈ 1వ భావం బలంగా ఉండాలి. అంటే మనం ఏది అనుభవించాలన్నా, మాట్లాడాలన్నా, తినాలన్నా, మనకు వాహనము, ఇల్లు, తల్లి, అప్పులు, లాభాలు, నష్టాలు, ఇవి ఏవైనా ఉండాలి అన్నా మనకు ముందేముండాలి? శరీరం. ఆ శరీరమే మన లగ్నం. ఓకే, ఇక్కడ మన శరీరము, ఆరోగ్యము, మనస్తత్వము, మన ఆలోచన శక్తి, మన ఆలోచన సరళి కూడా ఈ తనుభావం నుండే, అంటే ఫస్ట్ హౌస్ నుండే చూస్తామన్నమాట. ఇక్కడ 1వ భావం ఎక్కడ ఉంటే అక్కడ ఆ వ్యక్తి ఎక్కువ దృష్టి, ఫోకస్ ఉంటుందని చెప్పవచ్చు. ఉదాహరణ, మీది మేషలగ్నం. ఆ మేషలగ్నాధిపతి కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడనుకోండి, అప్పుడు 4వ ఇల్లు ఏంటి? తల్లి భావం, ఇల్లు భావం, వాహన భావం. అంటే మీ దృష్టి అక్కడ ఎక్కువ ఉన్నదన్నమాట. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను, అదనే కాదు. ఓకే, ఇక 2 ధనభావం. ఈ ధనభావం ఏంటి? ఇది కుటుంబ భావం, ధనభావం మరియు వాక్కు భావం. ఇక్కడ మనిషి జన్మించిన తర్వాత కుటుంబం ద్వారా రక్షణ వస్తుంది. మరియు ఇక్కడ ఆహారం కూడా ఈ 2వ హౌస్ నుండే చూస్తాము. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటాము, ఎలాంటి మాట మాట్లాడతాము, ఈ హౌజు కారకత్వం తీసుకుంటుందన్నమాట. ఓకే, ఇక్కడ కేవలం వాక్కు, ధనభావమే కాకుండా మనిషి వ్యక్తిగత విలువలు మరియు మనం నేర్చుకునే భాగాలు, మనం తినే ఆహారం, మాట్లాడే మాట, ఈ విధానాలన్నీ ఈ 2వ భావం సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక 3వ భావం. ఈ 3వ భావం ధైర్యం, కష్టం మరియు భాతృభావం, పరాక్రమ, విక్రమ స్థానం, కమ్యూనికేషన్ స్థానం కూడా. అంటే ఇక్కడ ఇది మన ఆరోగ్య వ్యవస్థలో ఎలా ఉంటుంది? ఇది నరాల వ్యవస్థకి మరియు చేతులు శక్తిని సూచిస్తుంది. మనం రాసే నైపుణ్యం, కమ్యూనికేషను, మీడియా, తోబుట్టువులు మరియు మనకు వచ్చే మద్దతు, మన చుట్టుపక్కల వాళ్ళు, ఇవన్నీ కూడా ఈ 3వ భావం నుండే మనం తెలుసుకుంటామని చెప్పవచ్చు. ఇక 4వ భావం మాతృభావం, తల్లి స్థానం, ఇల్లు భావం, వాహన స్థానం, సుఖ శాంతి స్థానం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ తల్లి, ఇల్లు, వాహనాలు ప్రాథమిక విద్య, ఇది జాతకుడికి ప్రాథమిక విద్య స్థానం కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఈ కుండలిలో అత్యంత దిగువ భాగం అంటే ఒక మనిషి బయట ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోతాడా లేదా అనేది కూడా ఈ 4వ భావం ద్వారా మనం చెప్పవచ్చు. ఓకే, ఇక పూర్వ పుణ్యస్థానం, పూర్వ పుణ్యభావం, పుత్రభావం అంటే సంతాన భావం. ఇక్కడ ముఖ్యంగా ఈ 5వ భావం ఏం చెప్తుంది? తెలివితేటలు, సంతానం, సృజనాత్మకత గురించి చెప్తుంది. గత జన్మలో మనం ఏమైనా చేసుకున్న పుణ్యఫలాలు ఈ జన్మలో మనం అనుభవించాలంటే
ఈ 5వ స్థానం బాగుండాలన్నమాట. ఈ 5వ స్థానం బాగుంటే మనకి మంత్ర సాధన, ఊహాశక్తి మరియు వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఇక్కడ మనకి లభిస్తుందని చెప్పవచ్చు. ఇక 6వ భావం శత్రు రుణ రోగ భావం. ఇక్కడ అబ్స్టకిల్స్, డైలీ రొటీన్స్ అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది సమస్యలు, రోగాలు, అప్పులు, పోటీ అన్నిటి మనం డైలీ చేసే రొటీన్ అన్నీ ఈ భావం కిందకే వస్తాయి. ఇది ఒక ఉపచయ స్థానం, అంటే మనకు సమయం గడిచే కొద్దీ మెరుగయ్యేది. అంటే మొదట్లో ఈ భావం నుండి మనము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా కాలం గడిచే కొద్దీ ఆ భావము మెరుగవుతుందని చెప్పవచ్చు. అంటే మనకు జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని పోరాడే తత్వాన్ని, ఫైటింగ్ స్పిరిట్ని ఈ 6వ భావం నుండే మనం చెప్తాము. ఇది రోజువారీ ఉద్యోగాన్ని కూడా ఇది సూచిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రోగాలు, ఎలాంటి రోగాలు, రుణాలు, మనకు ఉండే శత్రువులు, వీళ్ళ గురించి కూడా ఈ 6వ భావం చెప్తుంది. ఇక కళత్ర భావం. కళత్ర భావం ఏంటి? మనకు భార్య లేదా భర్త, వ్యాపార భాగస్వామి, సమాజంతో మనకుండే సంబంధాలను కూడా ఈ 7వ భావం చెప్తుంది. ఇక్కడ 1వ భావం సరిగ్గా అంటే మన లగ్న భావానికి సరిగ్గా ఎదురుగా ఉండే భావమే ఈ 7వ భావం. 180 degrees దూరంలో ఉంటుంది మనకిది. సమాజంలో మిమ్మల్ని ఎలా సూచిస్తుంది, మిమ్మల్ని పూర్తి వ్యక్తిగా ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాము వాళ్ళతోని అనేది ఈ 7వ భావం సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక 8వ భావం. 8వ భావం ఏంటి మనకి ఇక్కడ? ఆయుష్ స్థానం, ఆయుష్ భావం మరియు ఆకస్మిక భావం. ఆకస్మిక భావం అంటే ఆకస్మిక సంఘటనలు జరిగే భావం. అది లాభం కావచ్చు, నష్టం కావచ్చు, ఏదైనా సరే. ఇక్కడ ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే సంఘటనలు కూడా సూచిస్తుంది. జ్యోతిష్యంలో అత్యంత రహస్యమైన స్థానం ఇది. జీవితంలో మనకు వచ్చే అనూహ్యమైన మార్పులు, పరిశోధనాత్మక ఆలోచనలు, గుప్తధనం, సైన్స్, అకల్ట్ సైన్స్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఈ ఆస్ట్రాలజీ వంటి రహస్య విద్యలకు కూడా ఇది మూలమని ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ భాగ్యభావం. భాగ్యభావం ఏంటి మనకు? 9th హౌస్. ముఖ్యంగా ఇది అదృష్టము, తండ్రి, గురువు, ధర్మం మరియు ఉన్నత విద్యను కూడా సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ 5వ భావం బుద్ధి అయితే 9వ భావం దాని పరంగా వచ్చే జ్ఞానం అన్నమాట. ఓకేనా? ఇక్కడ జీవితంలో సరైన మార్గంలో నడపడానికి లభించే మార్గదర్శిగా మరియు దైవానుగ్రహం ఉన్నదా లేదా అనేది ఇక్కడ నుండే మనం చూస్తామని చెప్పవచ్చు. ఇక కర్మభావం 10వ భావం. ఉద్యోగం, వ్యాపారం, సమాజంలో పేరు, అధికారం ఇవన్నీ కూడా మనకి ఈ కర్మభావం 10వ భావం నుండే చెప్పవచ్చు. ఇక జాతకుడికి అత్యున్నత శిఖరము సమాజంలో వీరు సమాజం కోసం చేసే పనులు మరియు వృత్తిపరమైన గుర్తింపులు, నాయకత్వ లక్షణాలు ఈ 10వ భావం పైనే ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. ఇక లాభభావం. ఇక్కడ లాభభావం ఎలా ఉంటుంది? కళలు నెరవేరుతాయా, లేకపోతే మనకు ఆదాయం ఉంటుందా, ఆశయాలు నెరవేరుతాయా, స్నేహితుల బృందం, ఇవన్నీ కూడా మనం లాభభావం నుండే చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనకంటే ఎల్డర్, పెద్దవాళ్ళు, అన్న లేదా అక్క స్థానం అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ 10వ భావంలో మనం చేసిన కర్మకి అంటే కష్టానికి లభించే ఫలితమే 11వ భావం. అంటే మీ జీవిత ఆశయాలు నెరవేరుతాయా, మీకు ఎలాంటి స్నేహితుల మద్దతు లభిస్తుంది అనేది ఈ స్థానం నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. ఇక వ్యయస్థానం. ఇది మోక్షస్థానం కూడా. ఇక్కడ మనం ఇక్కడ నుండి రిలీజ్ అయిపోతాం, అంటే మోక్షం పొందుతాం. విదేశీ ప్రయాణాలు, ఖర్చులు, నష్టాలు ఇవన్నీ కూడా ఈ 12వ భావం నుండి మనం చూస్తాము. ఇక్కడ జాతక చక్రంలో భౌతిక సంబంధాలను, భౌతిక బంధాలను వదిలిపెట్టడం, ధ్యానం, ఆసుపత్రులు, ఆశ్రమాలు మరియు మానసిక ప్రశాంతత, మోక్షం పొందే మార్గంగా ఈ 12వ భావాన్ని చెప్పవచ్చు. ఇక మనం ఈ 12 భావాల గురించి తెలుసుకున్నాం. ఈ జ్యోతిష శాస్త్రంలో ఏ ఒక్క భావం చెడ్డది కాదు లేదా మంచిది కూడా కాదు. మన 1వ భావం పుట్టుక నుండి ప్రారంభమై మనం కర్మలు చేస్తూ చివరకు 12వ భావం దగ్గర మన విముక్తి, మోక్షం వైపు సాగడమే మన జీవిత మానవ చక్రం అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు భావాల గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.